సిటీ కేబుల్. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ప్రశాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ భారత రాజ్యాంగ నిర్మాణాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రాథమిక హక్కులు, విధుల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఐక్యత, దేశం పట్ల గౌరవం ఉండాలని సూచించారు. విద్యార్థులు వందే భారత్ అనే నృత్య ప్రదర్శనను వైభవంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 108 మంది విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి దేశంలోనే 2 గిరిజన జానపద నృత్యాలతో పాటు 13 విభిన్న భారతీయ నృత్య శైలులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వెంకటేశం, మల్లేశం, సతీష్, ఉపాధ్యాయులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు మార్చ్ ఫాస్ట్, వందే భారత్ నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు. నృత్య ప్రదర్శనను వీక్షించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తదితరులు విద్యార్థులను కొనియాడారు. అందరికీ నమస్కారం. నేడు మన పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠశాల డైరెక్టర్స్ మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు, పత్రికా మిత్రులు, స్కూల్ ప్రిమిసెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఎలా అయింది? ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు పండుగ చేసుకుంటున్నాం. మరి జనవరి 26న జెండా ఎందుకు ఎగరవేస్తున్నాం? భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ గురించి మాట్లాడుతారు. అయితే ఈ స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది? మాట్లాడే హక్కు ఉంది అంటారు. అది ఎవరిచ్చారు? అందరితో కలిసి జీవించే హక్కు ఉంది అంటారు. దాన్ని ఎలా కలిగి ఉన్నాం? భావ వ్యక్తీకరణని, నచ్చిన మతాన్ని అనుసరించే హక్కుని, రిజర్వేషన్లని, ఆస్తి హక్కుని, అందరూ చదువుకునే అర్హతను, గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే సౌలభ్యాన్ని ఎవరు కల్పించారు అని అడిగితే మాత్రం ఒకటే సమాధానం, అది మనకు రాజ్యాంగం కల్పించింది. మన జీవితాన్ని స్వేచ్ఛ కపోతంగా మార్చింది ఈ రాజ్యాంగం. అంతటి రాజ్యాంగం తను నడకని ప్రారంభించిన రోజును మనం ఎందుకు విడిచిపెట్టాలి? రాజ్యాంగం మన దేశానికే వెన్నుముక. మంచి చెడులను వివరించి సరైన మార్గంలో మనల్ని నడిపేదే ఈ మహాగ్రంథం. అలాంటి పవిత్రమైన రాజ్యాంగం మన దేశంలో అమల్లోకి వచ్చింది ఈరోజు జరుపుకునే గణతంత్ర దినోత్సవం జనవరి 26. అందుకే 76 ఏళ్లుగా ఈ పర్వదినాన్ని పండుగగా జరుపుకుంటూ జెండా ఎగరవేస్తున్నాం. చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే 1947 ఆగస్టు 15న మన దేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే కేవలం స్వతంత్రమే లభించింది కానీ సార్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రం మాత్రం కాలేదు. దేశాన్ని నడిపేందుకు ఉద్దండులైన నాయకులు ఉన్నారు తప్ప సరైన విధి విధానాలు లేవు. స్వతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. మనల్ని మనం చక్కగా పాలించుకునే విధంగా ప్రభుత్వ నిర్మాణం పరిపుష్టంగా ఉండేలా ఉత్తమ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం మనకు కూడా ఉండాలని భావించారు ఆనాటి మహామహులు. రాజ్యాంగం అమలు చేయడానికి ఒక రోజు కావాలి. మరి పర్టికులర్గా ఈ జనవరి 26న ఎందుకు సెలెక్ట్ చేశారు? వేరే ఒక రోజు పెట్టుకోవచ్చుగా. దీని వెనుకాల ఒక అద్భుతమైన హిస్టారికల్ కనెక్షన్ ఉంది. దీనికోసం మనం టైం మిషన్ ఎక్కి 1930లోకి వెళ్ళాలి, 1930లోకి వెళ్ళాలి. బ్రిటిష్ వారితో మనం పోరాడుతున్న కొత్తలో మన నాయకులు మాకు కొంచెం పవర్ ఇవ్వండి, మీ కిందే ఉంటాం, కానీ మా పాలన మమ్మల్ని చేసుకోనివ్వండి అనే డొమినియన్ స్టేటస్ అని అడిగేవారు. కానీ రావి నది ఒడ్డున లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సీన్ మారింది. అప్పటి యువ నాయకులు నెహ్రూ, బోస్ లాంటి వారు మాకు సగం ఫ్రీడమ్ వద్దు, మాకు కావాల్సింది పూర్ణ స్వరాజ్యం, టోటల్ ఇండిపెండెన్స్ అని
డిసైడ్ చేశారు. ఈ డిసిజన్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన జెండా ఎగరవేసి ఇదే మా ఇండిపెండెన్స్ డే అని ప్రకటించుకున్న రోజు జనవరి 26, 1930. అవును, టెక్నికల్గా మన మొదటి ఇండిపెండెన్స్ డే జనవరి 26. దాదాపు 17 ఏళ్ళు 1930 నుండి 1947 వరకు మన దేశ ప్రజలు జనవరి 26న స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తినుకుంటూ కూడా ఆ రోజు జెండాని ఎగరవేసేవారు. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల మన నిజమైన స్వతంత్రం 1947 ఆగస్ట్ 15న వచ్చింది. అప్పుడు మన నాయకులు ఒక ఎమోషనల్ డిసిజన్ తీసుకున్నారు. ఇన్నేళ్ళు మనం ప్రాణంగా భావించిన జనవరి 26 అనే డేట్ను మర్చిపోకూడదు. దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండాలి. అందుకే మనం మన దేశానికి సుప్రీం పవర్ని ఇచ్చే ఆ రాజ్యాంగాన్ని ఆ పవిత్రమైన రోజుని అమలు చేద్దాం అని ఫిక్స్ అవ్వడం జరిగింది. నవంబర్ 1949లో రాజ్యాంగం రెడీ అయిపోయినా కూడా కేవలం ఒక డేట్ కోసం మాత్రం 2 నెలలు వెయిట్ చేయవలసి వచ్చింది. అదే ఈ తేదీ వెనుక ఉన్న ఎమోషనల్ బాండ్. అయితే జనవరి 26 కోసం కత్తులతో తుపాకులతో యుద్ధం జరగలే, కానీ అంతకంటే భయంకరమైన యుద్ధం జరిగింది. అది మాటల యుద్ధం, ఐడియాలజీల యుద్ధం, భవిష్యత్తు నిర్మించే యుద్ధం. ఎక్కడ జరిగింది అది? ఇంతకు పార్లమెంట్ సెంటర్ హాల్లో రాజ్యాంగ పరిషత్లో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇండియా అంటే ఎన్నో వేల కులాల, వందల మతాల, ఎన్నో భాషలు, విపరీతమైన పేదరికం, నిరాక్షరస్యత, అంతరాలు, ఇలాంటి ఒక దేశాన్ని ఒక నిర్ణయానికి మనం రాలేకపోతాం. అలాంటిది 300 మందికి పైగా మేధావులు వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూర్చొని ఒకే మాట మీదకి రావాలి. ఆ యుద్ధానికి సేనాధిపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మనం చాలా క్యాజువల్గా నాకు ఈ రైట్స్ ఉన్నాయి, ఈ హక్కు ఉంది, ఆ హక్కు ఉంది, ఆ రైట్స్ ఉన్నాయి అని మాట్లాడుతున్నాం. కానీ ఆ హక్కుల కోసం హాల్లో జరిగిన డిబేట్లు మామూలుగా లేవు. రిజర్వేషన్ల దగ్గర నుంచి భాషల వరకు, మత స్వేచ్ఛ దగ్గర నుంచి మహిళా హక్కుల వరకు ప్రతి పాయింట్ మీద గంటల రోజుల తరబడి వాదోపవాదాలు జరిగాయి. కొన్నిసార్లు గొడవలయ్యాయి, అలకలు ఉండేవి, వాకౌట్ ఉండేవి. కానీ వాటన్నిటినీ నడిపించింది ఒక మోటివేషన్, ఒక స్ట్రాంగ్ ఇండియాను నిర్మించాలనే ఉద్దేశం. ఇంకోసారి బానిసలుగా మారకూడదు. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు ఇంత టైం పట్టింది ఈ రాజ్యాంగానికి, మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వ రాజ్యాంగం మనది. ఇందులో ఉన్న మోటివేషన్ ఏంటో తెలుసా? అంబేద్కర్ లాంటి వ్యక్తి ఒకప్పుడు సమాజంలో అంటరానితనాన్ని ఫేస్ చేసిన వ్యక్తి. అదే సమాజం మొత్తానికి దిశానిర్దేశం చేసిన రూల్ బుక్ రాశారు. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనే మాటలకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి మనకు? ఈ రాజ్యాంగం కేవలం న్యాయవాదులు రాసిన పుస్తకం కాదు. స్వతంత్ర పోరాటంలో ప్రజలు కన్న కలల ప్రతిరూపం ఇది. ఇప్పుడు మన రాజ్యాంగం గురించి అద్భుతమైన విషయాలు, ఇది మనకెందుకు ముఖ్యమో తెలుసుకుందాం. మన రాజ్యాంగాన్ని ప్రింట్ చేయలేదు ప్రేమ్ బిహారీ నారాయణ రాయ్ జాదా అనే క్యాలిగ్రాఫర్ తన చేతిలో ఇటాలిక్ స్టైల్లో రాయడం జరిగింది. ₹1 కూడా ఫీజు తీసుకోలేదు. కేవలం ప్రతి పేజీలో తన పేరు రాసుకోవడానికి పర్మిషన్ మాత్రమే అడిగాడు. శాంతినికేతన్ కళాకారులు దానిని అలంకరించారు. అదొక ఆర్ట్ పీస్, ద బెస్ట్ కాపీ పేస్ట్ అంటారు చాలా మంది. వేరే దేశాల నుంచి మన రాజ్యాంగం కాపీ కొట్టారని, అవును తీసుకున్నాం. అది కాపీ కొట్టడం కాదు, ఇన్స్పిరేషన్. అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్, రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీస్, ఫ్రాన్స్ నుంచి ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ, ఇలా ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటినీ మన పరిస్థితులకు మాడిఫై చేసుకున్నాం. బెస్ట్ ఐడియాస్ను అడాప్ట్ చేసుకున్నాం. మనందరికీ ఫండమెంటల్ రైట్స్ అంటే
హక్కుల గురించి తెలుసు, మాట్లాడే హక్కు, తిరిగే హక్కు మొదలైనవి. కానీ చాలామంది మర్చిపోయేది ఫండమెంటల్ డ్యూటీస్, అంటే ప్రాథమిక విధులు. ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే, మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, మీకు పవర్స్ కావాలి, ఒక గేమ్ ఆడాలంటే ఒక పవర్స్ కావాలి, రైట్స్ కావాలి, కానీ మీరు గేమ్స్ రూల్స్ అనేది పాటించడం జరగాలి. అంటే కుదరదు కదా. అలాగే దేశంలో కూడా జాతీయ జెండా గౌరవించడం, తర్వాత పర్యావరణాన్ని కాపాడడం, దేశ సమగ్రతను దెబ్బతీయకుండా ఉండడం, అవన్నీ మన డ్యూటీస్. హక్కులను అడిగే ముందు కూడా డ్యూటీ చేస్తున్నామా లేదా అని మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి. చివరగా ఒక్క మాట, జనవరి 26న మన పాఠశాలలో మార్చ్ ఫాస్ట్ చేస్తున్నాం. భారత సంస్కృతి ప్రతిబింబించే విధంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఒకసారి ఒక పండగ వాతావరణం మనం సృష్టించుకుంటాం. ఈ కార్యక్రమాలను గర్వంగా నిర్వహించుకుంటాం కదా. ఈ గర్వం వెనుక ఉన్నది మన రాజ్యాంగం. ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, మనకు నచ్చిన చదువు చదువుకుంటున్నామంటే, ఎవరినైనా ప్రశ్నించగలుగుతున్నామంటే దానికి కారణం ఆ పుస్తకం మనకు ఇచ్చిన పవర్ అండ్ రైట్స్. మన దేశం ఇంకా పేదరికంలోనే ఉంది, అవినీతి ఉంది, అసమానతలు ఉన్నాయి నిజమే. కానీ వాటిని మార్చే శక్తి కూడా అదే రాజ్యాంగం మన చేతిలో పెట్టింది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది మన రాజ్యాంగం. అంటే ఈ దేశానికి బాస్ కాదు, నువ్వు నేను మనమందరం ఈ రిపబ్లిక్ డే నాడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. కేవలం సోషల్ మీడియాలోనే స్టేటస్ పెట్టుకోవడంతో ఆగకుండా ఒక బాధ్యత గల పౌరుడిగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం నుండి నిజాయితీగా ట్యాక్స్ కట్టడం వరకు, ఓటు వేయడం దగ్గర నుండి తోటి మనిషిని గౌరవించేంత వరకు ప్రతిదీ దేశభక్తి. స్వతంత్రం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు, గణతంత్రం కోసం వాళ్ళు తమ మేధస్సును దారపోశారు. ఇప్పుడు ఈ దేశాన్ని సూపర్ పవర్ గా మార్చాలి. పవర్ మనదే. లెట్స్ సెలబ్రేట్ దిస్ డే విత్ ప్రైడ్. జై హింద్, జై భారత్. शास्त्रों के मूल सिद्धांतों से समावेशी संविधान तक, शून्य के आविष्कार से डिजिटल विश्व में व्यापक छलांगे, पंचांगों के खगोलीय गणित से चंद्रयान की सफलता, दुनिया के कॉर्पोरेट क्षेत्र में भारतीयों का सम्मानजनक रुतबा, विश्व शक्ति की डगर पर बढ़ते कदम, ये परिणाम है देश हित को समर्पित सोच का, सधे हुए सन्निष्ठ नेतृत्व का, कर्मयोग के कार्यान्वयन का। ये है संकल्प से सिद्धि। वंदे भारतम। सिद्धि तक पहुंचाना है।
संकल्प से सिद्धि के लिए हमने लिए हैं 5 प्रण। विकसित भारत का लक्ष्य, गुलामी के हर अंश से मुक्ति। करें अपनी समृद्ध विरासत पर गर्व, एकता और एकजुटता, हममें रहे कर्तव्य की भावना। अब दृष्टि है वर्ष 2047 पर। हमारी है